చెప్పు జయంతి. ఏంటండి ఇది? 5 గంటలకల్లా వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరింకా రాలేదు. అసలు వస్తారా లేక నేను బయలుదేరినా? సారీ జయంతి, నేను టెంపుల్ దగ్గర ఉన్నాను. బైక్ ట్రబుల్ వచ్చి ఆగిపోయింది. నా కోసం వెయిట్ చేయకు. నువ్వు ఆటోలో వెళ్ళిపో. నేను మెకానిక్ బండి చూపించి తీసుకొస్తాను. సరే, త్వరగా బయలుదేరండి. అలాగే. ఏమైంది? బండి స్టార్ట్ కావట్లేదు. ప్లగ్ ప్రాబ్లంగా ఉంది, బాగు చేశాను. ప్రాబ్లం లేదు, బండి తీసుకెళ్ళచ్చు. థ్యాంక్స్ గోపి, చాలా చాలా థ్యాంక్స్. భలేవాడివే. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకు? నేను మెకానిక్ని. కళ్ల ముందే బండి రిపేర్ అయి కనపడుతోంది, బాగు చేశాను. పైగా నువ్వేమైనా పరాయివాడివా? దీనికి థ్యాంక్స్ చెప్పాలా? నేనొస్తాను. ఐఎమ్ సారీ గోపి. ఏంటి బావా ఇది? ఇంతకుముందే థ్యాంక్స్ చెప్పావు, మళ్ళీ ఇప్పుడు సారీ అంటున్నావు. ఇంతలోనే ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీది మంచి మనసు అని తెలుసు. తెలిసి కూడా ఆ రోజు నలుగురిలో నీ మీద చేయి చేసుకున్నాను. అయినా ఏది మనసులో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి మామూలు మనిషిలో ఉన్నావు. ఇప్పటికిప్పుడు చూడు, నా తిప్పలు నేను పడుతుంటే నీ దాన్న నువ్వు వెళ్లకుండా ఆగి నాకు సహాయం చేసి కనీసం థ్యాంక్స్ కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్తున్నావు. ఆ రోజు ఆవేశంలో బావని కూడా చూడకుండా నిన్ను కొట్టినందుకు క్షమించుకోపోయి. బావా, మనలో మనకి సారీలు క్షమించడాలు ఏంటి? నువ్వేమైనా పరాయివాడివా? ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నాకు సారీ చెప్పొద్దు ప్లీజ్. అయితే నా మీద నీకు ఇంకా కోపం లేదా? బావా, నీ మీద కోపం ఉంటే ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడతానా? చూడు బావా, ఆ రోజు నేను తప్పు చేశాను. ఏదో ఆవేశంలో అత్తయ్య గారి మీద చేసుకున్నాను. అందుకు నువ్వు నా మీద చేసుకున్నావు. మా అమ్మంటే నాకు ప్రేమ ఉండదా? అలాగే అత్తయ్య గారంటే నీకు ప్రేమ ఉంటుంది, అది సహజం. ఏదో అలా జరిగిపోయింది, వాటిని మనసులో పెట్టుకోవద్దు. నేను మర్చిపోయాను. నువ్వింకా దాని గురించే బాధపడుతుంటే ఇప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది. ప్లీజ్ ఇంకా విషయం వదిలే బావా. అదే నీ మంచితనం. నేను నీ ప్లేస్లో ఉండుంటే అంత గొప్పగా పెద్ద మనసుతో ఆలోచించేవాణ్ణి కాదు. ఇంత మంచి మనసున్న నిన్ను వేరు కాపురం పెట్టమనటం, మీ వాళ్ళకి దూరంగా ఉండమనటం బాధగా ఉంది. అదంతా నా తలరాత. నేను అర్చన మేమందరం కలిసి ఉండాలని రాసిపెట్టలేదు. ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? ఒక్కటి మాత్రం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి గోపి. మిగతా వాళ్ళు ఎవరు నిన్ను తప్పుగా అనుకున్నా నేను మాత్రం ఎప్పుడూ తప్పుగా అనుకోను. కానీ ఆ రోజు మా అమ్మ మీద చేయి చేసుకోవటం వల్ల అంత ఆవేశం వచ్చి తప్పు చేశాను. జయంతి నందిని గురించి మాట్లాడిన విషయంలో కూడా నేను మిమ్మల్ని ఏమనుకోను. ఓ రోజు నువ్వు పిచ్చమ్మాయికి సహాయం చేసినందుకు మా చెల్లెలు అపార్థం చేసుకుని గొడవ చేసింది. అది కళ్ళారా చూసిన వాణ్ణి. నేను పూర్తిగా నమ్ముతాను గోపి, పూర్తిగా నమ్ముతాను.
నా చెల్లెలు నువ్వు బాగా చూసుకుంటావు, దానికేం భయం లేదు. ఆ విషయం నాకు తెలుసు. థ్యాంక్స్ బావా. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. వస్తాను. అన్నయ్య వాసు, రాణి, ఎక్కడి నుంచి వస్తున్నారా? ఈ బండి ఎవరిది? మా ఫ్రెండ్ అదన్నయ్య. అమ్మ ఇంటి దగ్గర చాలా టెన్షన్గా ఉంది. 6 గంటలకు చీటీ డబ్బులు కట్టాలంట. లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తానని చాలా భయపడుతుంది. నిన్ను పిలుచుకురమ్మంటే బయలుదేరాను. దారిలో ఇది కనిపిస్తే ఎక్కించుకొని వస్తున్నాను. అవునరా, పొద్దున్న అమ్మ కూడా నాతో చెప్పింది. నేనే మర్చిపోయాను. ఇదిగో ఇవి అమ్మకిచ్చి టెన్షన్ పడద్దని చెప్పు. అలాగే అన్నయ్య. బాగున్నారా బావగారు? బావున్నానమ్మా. నువ్వు బావున్నావా? బాగున్నాను. బాగా చదువుకుంటున్నావా? మా చెల్లెలకి ఏం తక్కువ? బంగారం బావా. 10th లో ఇంటర్లో క్లాస్ ఫస్ట్. ఇప్పుడు కాలేజీలో కూడా చాలా బాగా చదువుతోంది. అమ్మా, కాలేజ్ అంటే గుర్తొచ్చింది. టర్మ్ ఫీజు కట్టాలి కదా. 10వ తారీఖు లాస్ట్ డేట్ కదూ? అవునన్నయ్యా. నేను కట్టేస్తానులేమ్మా. వాసు, నీ గవర్నమెంట్ జాబ్ ఎంతవరకు వచ్చింది? తొందరలోనే రాబోతుంది. అన్నయ్యే దానికి డబ్బు రెడీ చేసి ఇచ్చాడు. అయితే నువ్వు త్వరలోనే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబోతున్నావు అనమాట. ఆల్ ది బెస్ట్ వాసు. థ్యాంక్ యూ అండి. అన్నయ్య, మరి నేను బయలుదేరుతాను. నేను వస్తానన్నయ్య. జాగ్రత్తమ్మా. వాసు, జాగ్రత్తరా. సరే అన్నయ్య. వస్తాను బా. అలాగే. నాన్న, కాఫీ. అన్నయ్య, కాఫీ తమ్మంటావా? వద్దమ్మా. ఏంటండి, బైక్ ఏదో రిపేర్ వచ్చింది, రావడానికి లేట్ అవుతుందని ఫోన్లో చెప్పారు. అప్పుడే అయిపోయిందా? నా అదృష్టం బాగుంది. షెడ్యూకెళ్ళి పని తప్పింది. సరిగ్గా ఆ టైంకే గోపి అటుగా వెళ్తూ ఆగి బండి రిపేర్ చేసి వెళ్ళాడు. అందుకే కాస్త పెందలాడే ఇంటికి రాగలిగాను. ఏమిట్రా వినోద్ నువ్వు అనేది? అల్లుడు గారు నీ బండి రిపేర్ చేశారా? ఏమన్నారు? ఏం మాట్లాడారు? బండి రిపేర్ ఏంటా అని చూస్తున్నాను. ఇంతలోనే తను అటు వెళ్ళేవాడల్లా తిరిగొచ్చి బండి రిపేర్ చేశాడు. ముందు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. తనే ఏమైంది ఏంటి అని అడిగి రిపేర్ చేశాడు. ఆ, పాపం జరిగిందేది మనసులో పెట్టుకోకుండా మాట్లాడాడు. గోపి మంచితనం ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అదేరా అల్లుడు గారి మంచితనం. ఆ సుగుణమే నన్ను కట్టిపడేస్తుంది, అతన్ని అభిమానించేలా చేస్తుంది. మంచి అనేదానికి అతను ఉదాహరణరా. చేయాల్సిన సహాయం చేసేసి కనీసం థ్యాంక్స్ కూడా ఆశించకుండా సింపుల్గా వెళ్ళిపోతుంటే మనసు ఆపుకోలేకపోయాను. ఆ మంచితనం ముందు ఓడిపోయి ఓ 4 మాటలు మాట్లాడాను. ఏం మాట్లాడావురా? ఆ రోజు చేయి చేసుకున్న దానికి క్షమాపణలు అడిగాను. ఆవేశంలో తప్పు చేశానన్నాను. మనస్ఫూర్తిగా క్షమించమన్నాను. దానికి సమాధానంగా ఏమన్నాడో తెలుసానన్నా? చాలా పెద్ద మనసుతో మాట్లాడాడు. నేను మా అమ్మ కోసం చేశాను, నువ్వు మీ అమ్మ కోసం చేశావు. ఆ క్షణంలో ఎవరిది తప్పు అంటానికి లేదు. అసలు నేను ముందు మీ అమ్మ మీద చేయి చేసుకోవటమే పెద్ద పొరపాటు అన్నాడు. అసలు ఈ రోజులు ఎవరినన్నా పొరపాటుని పొరపాటు అని ఒప్పుకునేవాళ్ళు. అలా తప్పును తప్పని ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి, ఓపెన్ హార్ట్ ఉండాలి. ఉమ్, అదే గోపి స్థానంలో నేనుంటే అలా అనేవాణ్ణే కాదు. అసలు అలాంటి ఆలోచన వచ్చిండేది కాదు. అర్చన పెట్టి పుట్టింది. అలాంటి భర్త దొరకటం నిజంగా దాని అదృష్టం. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, హీజ్ 100% జెంటిల్మ్యాన్, మేలిం బంగారం. అమ్మే అర్థం చేసుకోలేకపోతోంది. మేలి బంగారమో మట్టి బంగారమో మధ్యలో నన్నెందుకు లాగుతావురా? మీకు అసలు నా గురించి మాట్లాడితే మీకు నిద్ర పట్టదా?
అవునులే, మీరనే వాటన్నిటికీ నేను సరే అని తలాడిస్తున్నాను కదా, అందుకే మీరు నన్ను అర్థం చేసుకోరు. అవునరా, వేరే కాపురం అన్నాను. తప్పైతే వాళ్ళు ఒప్పుకుంటారా? మరి ఒప్పుకున్నారుగా. అర్థం చేసుకోవాల్సింది మీరు, నేను కాదు. అయిన దానికి కాని దానికి నన్ను తక్కువ చేయడం, తప్పు పట్టడం మీకు బాగా అలవాటైపోయింది. నేనేం నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదమ్మా, బావగారి మనసు గురించి మాట్లాడాను. ఒరే వినోద్, వాదన ఎందుకురా? మనం ఒకటంటే అది 10 అంటది. వదిలే. ఇంతకీ అల్లుడు గారు ఏమన్నారా? ఇంకేం లేదు నాన్న, మేము అలా మాట్లాడుతున్నాం, ఇంతలో రాణివాసు అక్కడికి వచ్చారు. ఏంటి, రాణివాసు వచ్చారా? వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళతో మాట్లాడేవా అన్నయ్య? బాగానే ఉన్నారమ్మా. ఏదో చీటీ డబ్బులు కట్టాలంట, అవి బావగారి దగ్గర పట్టుకెళ్ళడానికి వచ్చారు. వాసుకి గవర్నమెంట్ జాబ్ రాబోతుందట. గోపి దానికి కావాల్సిన డబ్బు కట్టాడని చెప్పారు. ఆ తర్వాత రాణి ఏదో ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పింది. గోపి చీటీ డబ్బుల వరకు ఇచ్చి రాణి ఫీజు తర్వాత కడతానని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఏంటేంటి, గోపి చీటీ డబ్బులు వాసు గవర్నమెంట్ జాబ్కి ఇచ్చాడా? మరైతే గోపికెలా? అత్తయ్య, ఏం జరుగుతుందత్తయ్య ఆ ఇంట్లో? ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తావు? నేనేమీ అరవట్లేదు. అసలు మన కండిషన్ ఏంటి? గోపికి వాళ్ళ కుటుంబానికి ఏ సంబంధము బంధుత్వము ఉండకూడదనే కదా. అలా ఒప్పుకున్నాకే మన అర్చన్ని కాపురానికి పంపించడానికి మనం ఒప్పుకున్నాం కదా. అలా అయినా కూడా గోపి అతనికి డబ్బులిస్తుంటే మీరెలా గుడ్లప్పగించి చూస్తూ నిల్చున్నారండి? గట్టిగా గోపిని పట్టుకుని, నీ పద్ధతి నాకేం నచ్చలేదు, మా కండిషన్ నువ్వు దాటితే ఎలా అని గట్టిగా ఓ మాట అడుగుండకూడదు? మీరు చేసిన పని మీ అమ్మకు నచ్చుతుందనుకున్నారా? అయినా మీ అమ్మగారి కండిషన్స్కి మీకు ఏ సంబంధం లేనట్టు ప్రవర్తిస్తే ఎలా? ఏయ్, ఏంటి లెక్చర్లు ఇస్తున్నావు? నేను చెప్పిన దానికి నువ్వనేదానికి సంబంధం ఏంటి? అన్ని పెడార్థాలు తీస్తావు. నువ్వు అన్నట్టు నేను అనటానికి గోపి చేసింది పెద్ద తప్పేం అనిపించలేదు నాకు. అవునవును, నీకేమనిపించదురా? ఎలా అనిపిస్తుంది? మొదట్నుంచి గొప్ప గుణం, మేలిమి బంగారం అనే మనిషివి కదా నువ్వు. అది మేలిమి మనసు కాదు, మురికి మనసు. నువ్వు మీ నాన్న తెల్లనివన్నీ పాలు అని అనుకుంటారే తప్ప అవి నీళ్లలో కలిపిన ఫినాయిల్ అని తెలుసుకోలేదురా. అసలు మనం అన్నదేమిట్రా? ఆ కుటుంబంతో ఎలాంటి లావాదేవీలు ఉండకూడదు అని, అంతేనా? మరో మాట ఏమైనా ఉందా? 2 రోజుల్లో వాళ్ళు వేరు కాపురం పెట్టి పాలు పొంగించాల్సి ఉంది. ఈ లోపలే ఆవిడ గారి లోబితనం, ఈ లోపలే అన్నీ గుంజుదామని, చీటీ డబ్బులు, ఫీజులు అని. అసలు మన షరతులన్నీ తుంగర తొక్కినట్టే కదరా. అత్తయ్య, ఈ విషయాన్నిలా ఊరికే వదిలేయకూడదు. మన కళ్ల ముందే ఇన్ని చేస్తుంటే చాటుమాటుగా ఇంకెన్ని చేస్తున్నారో. నష్టపోయేది మన అర్చన జీవితమే కదత్తయ్య. నాకు తెలిసి వాళ్ళు ఊరికే ఒప్పుకున్నట్టు నటించి సరే అని ఒక మాటని మన అమ్మాయిని వాళ్ళింటికి తీసుకెళ్ళి ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేద్దాంలే, వీళ్ళేవైనా వస్తారా చస్తారా అని వాళ్ళ మనసులో అనుకునుంటారు. మసిపూసి మారేడుకాయ అంటారే, నాకెందుకో వీళ్ళలా చేస్తున్నారనిపిస్తుంది అత్తయ్య. జయంతి, కాస్త నీ నోటికి తాళం వేస్తావా? దీనికి రాని ఆలోచనలన్నీ కలిగించి తానా అంటే తందానని పెంచుకు. ఎందుకు కానిపోని మాటలన్నీ అని లేనిపోనివన్నీ గుర్తు చేస్తావు? అబ్బే, అలాంటిదేం లేదు మావయ్య. అత్తయ్యని ఎక్కడ ఏమారుస్తారో అని నేనంటున్నా. వాళ్ళన్నదేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? దాన్నోరు మూయిస్తారెందుకండి? తనేమన్నా లేనిది కానిది అంటోందా? జరిగింది కాబట్టే జాగ్రత్త పడండి అంటోంది. అది తప్పేనా? మన అర్చన క్షేమం కోరి దాని బతుకు ఇంత మంచి జరగాలే కదా జయంతి ఆరాటం. అర్థం చేసుకోరే? అసలు ఒకసారి ఫోన్ చేసి మీ అల్లుడు గారిని రమ్మని చెప్పండి. మన ఎదురుగా నాకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పమనండి. అప్పుడే మన అమ్మాయిని కాపురానికి పంపుదాం. లేకపోతే పంపే ప్రసక్తే లేదు.